బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందురంట. ఆ కీర్తన 144 12వ వచనం. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలన్నీ మీరు గుర్తు పెట్టుకొని నిత్యం గనక ఈ మాటలు వచిస్తే మీ పిల్లల భవిష్యత్తే మారిపోతది. యేసు నామములో పిల్లల భవిష్యత్తు మారును గాక, బ్లెస్సింగ్ అవును గాక. ఎటువంటి అపవిత్రత, కీడు, పాపం, శాపం, పితరుల పాపం, తల్లిదండ్రులది ఏది వారి జీవితంలో వారి రక్తములో ప్రవహించకుండా ఉండును గాక. ఐ డిస్కనెక్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో బ్రేక్ చేస్తున్నా, యేసు నామములో విరగ్గొడుతున్నా, యేసు నామములో నశించిపోను గాక, యేసు క్రీస్తు నామములో బ్లెస్ అవును గాక. ఆర్ యు రిసీవింగ్? రిసీవ్ చేసుకుంటున్నావా? రిసీవ్ చేసుకుంటున్నావా? మా కుమారులు, చెప్పండి, చదవన్నా ఆ మాట చదవండి. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్క వలె ఉన్నారు. యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబాలంట. అంటే నీ పిల్లలు ఎలాగైతారంట, వారి భవిష్యత్తు ఎట్లా ఉంటదంట? ఎదిగిన మొక్కల్లాగా, నగరుకైన చెక్కిన మూల కంబలాగా ఉంటారంట. కీర్తన గ్రంథం 52:8. చదవండి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నమ్మిక ఉంచిన నిన్ను, నీ పిల్లల్ని ఎలాగుంచుతున్నాడు? దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంచుతాడంట. ఎండిపోయింది కాదు, అడవి ఒలివ కాదు. ఎలాగుంచుతాడంట? పచ్చని ఒలివ చెట్టుకు. నీకు చెట్టుకు నీరు పోస్తే ఎలాగుంటుంది? ఆ చెట్టు పచ్చగా ఉంటది, వికసిస్తది, పుష్పిస్తది, ఫలిస్తది, సౌందర్యంగా ఉంటది. అలాగే ఇక్కడ పచ్చని ఒలివ చెట్టు వలె నున్నానంటున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను. ఈరోజు ప్రభు నందు నమ్మిక ఉంచిన నీ ఫ్యామిలీ ప్లస్ అవుతుంది. నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. చెప్పండి, మళ్ళా చెప్పండి, సేమ్ అలా చెప్పండి. నా పిల్లలు పచ్చని ఒలివ మొక్కల వలె ఉంటారు. నా పిల్లలు పచ్చని ఒలివ మొక్కల వలె ఉంటారు దేవుని మందిరములో. ఏ కీడు, ఏ హాని, ఏ భయం, ఏ మరణం, ఏ వ్యాధి యేసు నామములో తాకకుండును గాక. ఆమేన్. 19:10. యెహెజ్కేలు గ్రంథం. మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లి వలె ఉండును. ఆమేన్. మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండి ఉండి. అంటే తీగలు దేనికి గుర్తు? చిల్డ్రన్స్. చెప్పండి, తీగలు దేనికి గుర్తు? పిల్లలు. తీగలు అంటే పిల్లలు. అంటే ఇక్కడ ఏంటంటే నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండి ఉండునంట. ఓ వాట్ ఏ బ్లెస్సింగ్. తీగలతో నిండాల. ఎవరైతే మరి గర్భము లేకుండా ఉన్నారు, వింటున్న విడికిడిలో ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో వారికి దేవుడు చక్కని పిల్లలిచ్చుగాక. నీ తల్లి ఫలభరితమైతుందంట. ఫలభరితమై అంటే ప్రతి తల్లి ఏం కావాలా? ఆత్మలో ఫలభరితం కావాలా, స్పిరిచువల్ గా, ఫిజికల్ గా కూడా ఫలభరితమై తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్ష చెట్టు వలె ఉండునంట. చెప్పండి, ఆ పిల్లలందరూ విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లి వలె ఉంటారు. ఈ మాట నండి తల్లి, ఈ మాట గట్టిగానండి. విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లి వలె ఉంటారు. ఓ వాట్ ఏ బ్లెస్సింగ్. నీ కొత్త మాటలే ఎంత అద్భుతమైనవి. నీ క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై
ప్రతి తల్లి స్పిరిచువల్ గా ఫలభరితం కావాలా. ఈరోజు వింటున్న మీ అందరి జీవితంలో మీరు ఫలభరితం కాదు, మీరు తీగలతో నిండి ఉంటారంట. మీ పిల్లలు కూడా ఫలభరితం అవుతారు. మీరు ఫలభరితం అవుతే మీ ఫలభరితం ఎక్కడికి వెళ్తుంది? తీగల్లోకి వెళ్తుంది. ఇప్పుడు కాండములోంచి ఎక్కడికి వెళ్తుంది? మొత్తం బలమంతా ఎక్కడికి వెళ్తుంది తెలుసా? కొమ్మల తీగల్లోకి వెళ్తుంది. అంటే యేసు ప్రభుది మొత్తం ఎందులోకి వస్తుంది? మీరు తీగలు అన్నాడు దేవుడు. అంటే యేసు ప్రభుది అంతా ఎక్కడికి వస్తుంది? నీలో నాలోనే. కాబట్టి నో సిక్నెస్, నో పావర్టీ, శాపగ్రస్తమైంది ఏది నీలో నాలో ఉండదు. చక్కని ఇల్లు దేవుడిచ్చును గాక, మంచి స్థలం ఇచ్చును గాక, మంచి మందిరం ఇచ్చును గాక. లోకమంతా ఫలభరితమైన తీగలాగా మన సేవ ఉండును గాక. ఆమేన్. విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లిని నేను. విస్తారమైన జలముల దగ్గర నాటబడిన చెట్టువు నీవు. విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె నీ పిల్లలు ఉంటారంట. Thy mother is like a vine in thy blood, planted by the waters. She was fruitful and full of branches by reason of many waters. ఆహా, ఎంత అద్భుతమైన మాట అండి. ఈ ఉదయకాలములు అటువంటి కృప దేవునికి ఇచ్చునుగాక. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము ఇంకా చదివామా తల్లి? జకర్యా గ్రంథం చదివామా? 4వ అధ్యాయము, జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, 11 నుంచి 14. నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒక్కని లేపినట్టు నన్ను లేపి, నీకేమి కనపడుచును నన్ను అడగగా, నేను సువర్ణమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రతిమను. చదవన్నారా? దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను నాకు కనబడుచున్నవి. 3వ వచనం, మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, రెండు ఒలీవ మళ్ళా ఒలీవ చెట్టు గురించి మాట్లాడుతున్నాడు. నీ పిల్లలు ఎట్లా ఉంటారంట? ఒలీవ మొక్కల వలె, ఒలీవ చెట్ల వలె ఉంటారంట. 2 ఒలీవ చెట్లంట, ఒలీవ మొక్కలు కాదు, ఒలీవ చెట్లంట. ఎవరి 2 ఒలీవ చెట్లు? ప్రాఫిట్స్ వాళ్ళు, 2 ప్రవక్తలు. ఎవరా ప్రవక్తలు? మోషే, హానోకు వెళ్ళిపోయాడు, ఏలియా వెళ్ళిపోయాడు, మళ్ళా తిరిగి మోషేలాగా చేసే వాళ్ళు వస్తారంట. హానోకు, ఏలియా ఇద్దరు వెళ్ళిపోయారు. సేమ్ మళ్ళా చివరి దినాల్లో 2 అటువంటి ప్రవక్తలు. వారి గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. 2 ఒలీవ చెట్లు దీపస్తంభమున కుడి ప్రక్కన ఒకటి ఎడమ ప్రక్కన ఒకటి కనబడుతున్నవ చెప్పి, నా ఏలినవాడ ఇదేమిటని నాతో మాట్లాడుతున్న దూతను అడిగి తిని. 11వ వచనం, దీపస్తంభమును కిరి ప్రక్కలుండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటనియో, 2 బంగారపు కొమ్మల నుండి సువర్ణ తైలములు కుమ్మరించు ఒలీవ చెట్టుకున్న 2 కొమ్మలను ఏమిటని నేను అతను అడగగా చెప్తున్నాడు. అడగగా అతడు నాతో, ఇవేమిటని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడ, నాకు తెలియదని నేననగా, అతడు, వీరిద్దరూ సర్వలోక నాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారను. ఆమేన్. ఎటువంటి అనాయింటెడ్స్ అంట. వీరిద్దరు సర్వలోక నాథుడగు యెహోవా యొద్ద నిలబడుచు తైలం, అభిషేకం పొందిన వారంట, పోయబడిన వారై ఉన్నారంట. అభిషేకం వారి మీద పోయబడిందంట. ఈ రోజు నీ బిడ్డల మీద దేవుని అభిషేకం పోయబడును గాక. నీ మీద అభిషేకం పోయబడును గాక. వీరిద్దరు సర్వలోకనాథుడకు యెహోవా యొద్ద నిలబడు తైలాలంట, దీపాలంట, దీపస్తంభాలంట, సువర్ణ దీపాలంట. ఓ వాట్ ఏ బ్లెస్సింగ్. వీరిద్దరు సర్వలోకనాథుడకు యెహోవా యొద్ద నిలబడు తైలం, అభిషేకం పొందిన వారంట. ఈ రోజు నీ బిడ్డలు అభిషేకం పొందిన వారు. ఆమేన్. ఆర్డినరీ కాదు. చదువుకున్నా, అంత చదువు వచ్చినా, అంత చదువు రాకపోయినా, చదువు వచ్చిన వారికంటే చదువు రాని వారికంటే మీరు అభిషేకం పొందిన వారి కనుక వీరి ద్వారా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. నీ పిల్లలు భవిష్యత్తుకై ప్రవచించబోతున్నారు. వారికి వారి డ్రీమ్స్ అండ్ విజన్స్ లో దేవుని కనుగొనబోతున్నారు.
తెలుసుకోబోతున్నారు, కనుగొనబోతున్నారు, తెలుసుకోబోతున్నారు. చెప్పండి, నా పిల్లలతో దేవుడు స్పష్టంగా మాట్లాడబోతున్నాను అనండి. నా పిల్లలతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నా. నా పిల్లలతో దేవుడు డ్రీమ్స్ లో, విజన్స్ లో వాటితో సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఓ వాట్ ఏ బ్లెస్సింగ్. ఈ పిల్లలతో మాట్లాడబోతున్నారు. అయ్యా అంత అర్హులు కాదయ్యా, డోంట్ వరీ అబౌట్ దట్. దేవుని బ్లడ్ వారిని వాష్ చేసింది, దేవుని రక్తం కడిగి వేసింది. వీరిద్దరూ సర్వలోకనాథునిక యెహోవా యొద్ద నిలబడ్డానికి కృపనిస్తాడంట. తైలము అభిషేకం పొందిన వారంట, అభిషేకం పోయబడిందంట. దేవుని ఆత్మ వారి మీద పోయబడునుగాక, నా పిల్లల మీద పోయబడునుగాక. చిన్నప్పుడే దేవుడు యవ్వన కాలములోనే యేసోబుని అభిషేకించాడు, దావీదుని అభిషేకించాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అభిషేకించాడు. అలాగా దేవుని ఆత్మ వారి మీద పోయబడునుగాక. ఆమేన్. ఆమేన్. సే ఆమేన్. ఆమేన్ అన్న, అందరూ ఆమేన్ అన్నమ్మా చెప్పాలన్నా. చక్కగా జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8-9. రిసీవ్ చేసుకో మంచిగా. తగ్గిస్తాం, రిసీవ్ చేసుకో. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు నడగగా, ఒలీవ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ఇక్కడ చూస్తే ఒలీవ చెట్టు గురించి, మా చెట్టు తమ మీద రాజును ఒకని అభిషేకించు కొలవలనని మనసు కలిగి బయలుదేరి చెట్లను అడుగుతున్నాయి. మమ్మల్ని ఏలుమని ఒక చెట్టును అడిగినప్పుడు ఒలివ చెట్టు అంటుంది. ఒలివ చెట్టును అడగగా ఒలివ చెట్టు ఏమని ఆన్సరిస్తుందంటే, దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించదురు అంటే, దేవుని కానీ నరులను కానీ మానవులను కానీ ఇందాక చెప్పాను కదా, అభిషేకిస్తారు, ఆ నూనెతో సన్మానిస్తారు, రాజులను అభిషేకిస్తారు. సన్మానించడానికి ఈ తైలాన్ని ఉపయోగిస్తారంట. నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాడుతున్నాను. అంటే దేవుణ్ణి గణపరచడానికి, సన్మానించడానికి, మానవుని కూడా సన్మానించడానికి ఏ తైలాన్ని ఉపయోగిస్తున్నారు? ఏ తైలం? ఏ తైలం? ఒలీవ తైలం. నా తైలం అంటుందా ఒలీవ చెట్టు. అలాగే ఒలీవ తైలముతో నీ బిడలు అభిషేకించబడును గాక. ఆమేన్. అంటే ఏంటి? సన్మానము కలుగుతుంది. ఇక వారి లైఫ్ మారుతుంది. ఇంతవరకు అవమానమా, నింద, బాధ, కష్టమా? మనందరి మీద దేవుని తైలం అంటే దేవుని మానవుణ్ణి దేంతో సన్మానిస్తారో ఆ తైలం మన మీద ఉండును గాక. ఈ రోజు నుంచి ఆ తైలం మన నిండుగా అరికాలు నుంచి ప్రవహించును గాక. ఆమేన్. మరలా అంటున్నాం, ఒలీవ చెట్టు నడితే ఒలీవ చెట్టు అంటే, అయ్యో నేను దేవునికి మానవులకి ఇచ్చే నన్ను సన్మానించా నూనెని తీసుకెళ్లి నేను చెట్టు మీద రాజునేంటే లాభం, వాళ్ళని సన్మానిస్తా, దేవుని సన్మానిస్తా. ఎంత అద్భుతమైన కార్యం. ఈ రోజు నీ పిల్లల మీద ఈ తైలం ఉండును గాక. ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 24-20 ముగిస్తాను. నీ ఒలీవ పండ్లను ఏరునప్పుడు నీ వెనకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అవి పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్లకును ఉండవలను. నీ ఒలీవ పండును ఏరినప్పుడు ఏంటి? అందుకే రూతు గ్రంథంలో రూతు ఏదైనా పరిగెరుకున్నప్పుడు ఏం చేశారు? వాళ్ళు అక్కడ వదిలేస్తున్నారు. అందుకే బ్లెస్ అవుతున్నారు. మనం బ్లెస్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? కలిగిందంటూ దేవుంది వేరే, పేదలకి వేరే. అంటే వెనకనున్న పరిగెను ఎవరు ఏరుకోవాలా? పరదేశులు, తల్లిదండ్రులు లేని విధవరాండ్లు. రూతు విధవరాలా కాదా? రూతు విధవరాలు, తల్లిదండ్రులు లేని వారు, పరదేశులు. ఏం చేయాలా? ఒలీవ పండ్లు ఏరునప్పుడు నీ వెనకనున్న పరిగెను ఏరుకొనకూడదు. కొన్ని కింద పడిపోతాయి, కొన్ని రాలిపోతాయి. రాలిపోయిన వాటి కూడా ఏరుకొస్తా ఉంటారు కొంతమంది. అదెంత అంటే బ్యాడ్ థింగ్ లోకి తీసుకెళ్తారు తెలుసా? అంటే వదిలేసేయాలంట, అట్లా వదిలేయాలంట.
అట్లా రాలిపోవాలంట, అట్లా వదిలేయాలంట. మంచి వాటిలో ఎరుకు కొన్ని వదిలేయాలంట. ఎందుకు వదిలేయాలా? వేటికి? ఎవరికి వదిలేయాలి అవి? పరదేశులకంట, అలా చేస్తే ఏమైపోతాము? ఏరుకోకూడదంట. చేసినప్పుడు మనం ఏమైపోతాం? మనం బ్లెస్ అవుతాము. మనంతటి దేవుడు జ్ఞాపకము చేసుకొని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అలాగున ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఓ ఎంత ఆధిక్యత, ఎంత బ్లెస్సింగ్! ప్రభుని అడుగుదాం, ప్రభా నా పిల్లలంతా మరి అధిక విశ్రాంతే కాదు, నాకు పుట్టిన వారి మీద అభిషేకము ఆశీర్వదించబట్టమే కాదు నాయన, నా పిల్లలు ఒలీవ మొక్కల వలె ఆశీర్వదించబట్టకు నాయన సహాయం చేయని మనం అడిగినప్పుడు మరి జీవితాన్ని ప్రభు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉదయకాశములు అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం మీపై, మీ పిల్లలపై సమృద్ధిగా ఉండును గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.